మంచు విష్ణు, ప్రభాస్, కన్నప్ప సినిమా. ఈ సినిమా హార్డ్ డిస్క్కి ఏమైంది? ఓవైపు నుసి, ఓవైపు మసి అన్నట్టు ఉంది. హార్డ్ డిస్క్ పోవడం ఏంటి? ఎంత సెక్యూరిటీగా ఉంచాలి? ఏదో పకడ్బందీగా కావాలనే డ్రామా ఆడుతున్నాడేమో ఈ బగాసం పంతులు అని నాకు అనిపిస్తుంది, నా పర్సనల్గా. మరి లేకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో హార్డ్ డిస్కులు మాయం చేసేటంత అవసరం అయితే చరిత్రలో లేదు. ఇప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేదు, అలా ఎప్పుడు జరగలేదు. ఈ రఘు అనే ఆఫీస్ బాయ్, ఒక ఆఫీస్ బాయ్కి హార్డ్ డిస్క్ను లేపేసేటంత యాక్సెస్ ఉంటుందా? అటు తిరిగి ఇటు తిరిగి ఇది మనోజ్ మీదకి వెళ్ళింది. మనోజ్ ఏమో భైరవం సినిమా ఈవెంట్లో శివయ్య అంటే రాడు, దేవుడు కరుణించడు అంటూ సెటైర్ వేశాడు. కానీ తర్వాత సినిమా ప్రొడ్యూసర్ వాళ్ళ నాన్నగారు కన్నప్ప అంటే ఆ సినిమాకు సంబంధించి బకాసం పంతులు విష్ణు ఒక్కడే కాదు కదా, మోహన్ బాబు గారే మెయిన్ నిర్మాత. కాబట్టి తర్వాత అప్పుడు ఏదో ఫ్లోలో అన్నాను, కానీ కన్నప్ప సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా నాన్నగారి కష్టార్జితం కూడా సినిమాలో పెట్టాడు అని మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చాడు. ఇలా క్లారిటీ ఇచ్చిన మరుసటి రోజే హార్డ్ డిస్క్ పోయింది హోచ్ అని మంచు విష్ణు పెట్టాడు. అసలు ఆ హార్డ్ డిస్క్లో ఏముందో కూడా ఇప్పుడు మనం చూద్దాం. 30 minutes ప్రభాస్ సీన్స్ ఉన్నాయంట సినిమాలో. ఆ సీన్స్ ఉన్న హార్డ్ డిస్క్ పోయిందంట. ఇప్పుడు ఏదో ప్రభాస్ ఉన్నాడు మా సినిమాలో, ప్రభాస్ క్యారెక్టర్ ఈ 30 minutes లెంత్ ఉంది అని తెలియజేయడం కోసం, క్రేజ్ క్రియేట్ చేయడం కోసం, సినిమా మీద హైప్ పెంచడం కోసం డ్రామా ఆడుతున్నాడేమో అని కొంతమంది అన్నారు. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఒకవేళ పోయిందనే అనుకుందాం. కరెక్ట్గా మంచు మనోజ్ ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడే పోవాలా? సినిమా దాదాపుగా సంవత్సరం నుంచి షూటింగ్ జరుగుతుంది, ఇప్పుడే ఎందుకు పోయింది? ఎందుకంటే మంచు విష్ణు మాట్లాడే మాటలే అలా ఉన్నాయి. ఎప్పుడు రిలీజ్ అవ్వాలి? April 25th అన్నాడు. అప్పుడు ఎందుకు రిలీజ్ కాలేదు అంటే ఏది విఎఫ్ఎక్స్ అన్నాడు. విఎఫ్ఎక్స్కి ఇన్ని రోజులు పడుతుందా? అసలు విఎఫ్ఎక్సే లేకుండా సినిమా షూట్ చేయొచ్చు, ఒక రూరల్ ఏరియాలో చేయొచ్చు. ఆయన విదేశాలకు వెళ్ళాడు. శ్రీకాళహస్తిలో జరిగింది కన్నప్ప స్టోరీ, ఇదంతా మామూలు అడవుల్లో జరిగిందే కదా. సరే ఇదంతా ఎందుకులే, కానీ మొత్తానికి హార్డ్ డిస్క్ అయితే పోయిందంట. దాంట్లో ప్రభాస్వి 30 minutes పని చేసిన సీన్స్ ఉన్నాయంట. అది పోయింది మ్యాటర్. అంతా కన్నప్పకే తెలియాలి ఇంకా.